ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ వర్షాలతో పాటు మనకు గాలులు కూడా అయితే ఉంటాయి. 40 నుండి 60 డిగ్రీల మనకు ఫాస్ట్తో మనకు గాలులు కూడా సెంటీమీటర్స్తో ఫాస్ట్గా గాలులు కూడా అయితే ఉంటాయి. అయితే ఏ జిల్లాలో కురవబోతున్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా చూపిస్తానండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఒడిషా నుండి శ్రీకాకుళం జిల్లాకు తాకిన తీవ్రమైనటువంటి ఉరుములతో కూడినటువంటి తుఫాను సముద్రంలో మరింత తీవ్రమయ్యి ఈ అర్ధరాత్రి నుండి రేపు ఉదయం 1 గంట మధ్య విశాఖపట్నంలోను ఆపై తెల్లవారుజామున మనకు 3 గంటల కల్లా కాకినాడ, అమలాపురము, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ వర్షాలను కురిపిస్తూ ఈరోజు ఉదయానికి నెల్లూరు మరియు తిరుపతి వంటి దక్షిణ కోస్తా ప్రాంతాలకు విస్తరించి మంచి వర్షాలు కురిపించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వర్షానికి సిద్ధంగా ఉండండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో మనకు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు అనేవి ఉండబోతున్నాయి. అయితే ఇది మనకు రాత్రి విశాఖపట్నం, విజయవాడ, అక్కడ మనకు కాకినాడ ఈ జిల్లాల్లో మనకు తీవ్రంగా తుఫాను అలాగే మనకు ఏంటంటే వర్షాలు ప్లస్ ఏంటంటే గాలులు, ఉరుములు అయితే మనకు అక్కడ అయితే పడ్డాయి. అయితే ఇది మనకు క్రమేణా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇది మనకు క్రమేణా నెల్లూరు జిల్లా వైపుగా అలాగే తిరుపతి జిల్లా వైపుగా అయితే మనకు ఈ తుఫాన్ అయితే కదిలింది. అయితే దీని కారణంగా మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో దక్షిణ కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో నెల్లూరు జిల్లా, మనకు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు కూడా అయితే పడతాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే గొర్రెలు అలాగే మనకు మేకలు ఎవరైతే మేపుకుంటూ ఉంటున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. స్తంభాల కింద, చెట్ల కింద, కరెంట్ పోల్స్ కింద అయితే నిలబడకండి. జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.